గగ మమ 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 దగ మమ 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 గగ మమ దగ మమ గమ 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 సగదా సగ సమం మమ గమ గదా తగద మద మని ని గమ దని సా మగ సగ సని సని దని గమ గమ దని సగ మగ సని గమ 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 దని స గమ దని స గమ దని సా సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము శ్రీకరుణి శుభకరుణి పావన యేసుని బలియాగము శ్రీకరుణి శుభకరుణి పావన యేసుని బలియాగము స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ప్రేమతో మీ అందరినీ కూడా ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఆహ్వానిస్తున్నాం. ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ బలిభోజు ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ మనం ఈ పరిశుద్ధ బలిభోజులో స్మరించుకుంటూ ఆ భగవంతుని దీవెనలు ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది మాసంలో పాల్గొంటున్నారు. మీరందరూ కూడా రెండు చేతులు జోడించి భక్తియుత విశ్వాసముతో పూజలు పెట్టించిన వారి కోసము ఆన్లైన్లో మీకున్న అన్ని మనవులు ప్రార్థనలు జరగాలని చేతులు జోడించి భక్తితో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పుట్టిన ప్రతి ఒక్క మనిషి సక్సెస్ కావాలి, విజయం కావాలి, గమ్యస్థానములో చేరుకోవాలి అని కోరుకుంటారు. కానీ అందరూ కూడా వారి గమ్యస్థానములో చేరుకోలేరు. అందరికీ వారు కోరుకున్నటువంటి దొరకదు. అందరికీ వారి కలలు నెరవేరవు. ఈరోజు పరిశుద్ధ బలిభోజులో గమ్యస్థానం చేరుకోవాలంటే, ఒక గురి సాధించాలంటే 3 ప్రియబిడ్డలారా సీక్రెట్స్ ఉన్నాయి. 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనం మనసులో పెట్టుకోవాలి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు. అనగా తక్కువ కాలంలో
పూర్తి చేయవలసినటువంటి కొన్ని లక్ష్యాలు. రెండవది లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. దీర్ఘకాలములో పూర్తి చేయవలసినటువంటి కొన్ని లక్ష్యాలు. మూడవది ద ఫైనల్ గోల్, అనగా ఆత్యంతికమైనటువంటి ఒక లక్ష్యం. ఈ 3 లక్ష్యాలు మనసులో పెట్టుకుని ప్రియలారా, ఒక వ్యక్తి కృషి చేస్తే, శ్రమిస్తే, కష్టపడితే ఆ లక్ష్యము నేను పెట్టుకున్నటువంటి టార్గెట్కి నేను ముగించాలి, చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో ముందుకు వెళ్తున్న ఏ వ్యక్తి అయినా బిడ్డలారా ఓడిపోకుండా, నిరాశపడకుండా వారి గమ్యస్థానం చేరుకుంటారు. అనేక మంది వారి జీవిత లక్ష్య సాక్షాత్కారములో చేరకుండా పోవటానికి కారణం ఏంటంటే ఈ లక్ష్యము లేదు, ఈ గురి లేదు. షార్ట్ టైం, కొన్ని రోజుల్లో నేను ఏదైతే చేయాలో, సాధించాలో, ముగించాలో అనే టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి. లాంగ్ టర్మ్లో ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్లో చేరాలి, రీచ్ అవ్వాలి అనే తపన. 6 అయినా 106 నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం సాధించాలి. ప్రియులరా, ఈ కృషి, పట్టుదల, ఓర్పు, సహనం ఉంటే మాత్రమే ఆ లక్ష్యంలో చేరుకుంటారు. అందులో ఈ పరిశుద్ధ బలిభోజలో ప్రియులరా సోమరితనము, నిరాశ, లక్ష్యము లేని, గురి లేనటువంటి జీవితం, ఎలాగైనా ముందుకు సాగాలి, పోవాలి, తిన్నామా, పడుకున్నామా, వచ్చామా, పోయామా, ఇటువంటి ప్రియులరా ఒక లక్ష్యం లేనటువంటి జీవితములో ఉన్నటువంటి యువతి యువకుల కోసం ప్రార్థిద్దాం. అలాంటి గురి లేనటువంటి మనుషుల కోసం ప్రార్థిద్దాం. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఎక్కడో ఒక్క నేను నిలబడాలి, నేను ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక మంట, ఒక ఫైర్ లేనటువంటి మనుషుల కోసం ఈ పరిశుద్ధ బలిభోజనం మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇది ఉంటే మాత్రమే ప్రియబిడ్డలారా మనము జీవిత లక్ష్య సాక్షాత్కారం పొందుకుంటాం. నేను కోరుకున్నది సాధించాను అనే సంతోషం. జీవితంలో ఆనందం అంటే ఏంటండి? జీవితంలో సంతోషం అంటే ఏంటండి? నేను ఏదైతే లక్ష్యం పెట్టానో అది సాధించినప్పుడు సంతోషం ఉంది. నేను కోరుకున్నది నాకు దక్కినప్పుడు సంతోషం ఉంది. నా లక్ష్యం నేను పూర్తి చేసినప్పుడు ఆనందం ఉంది. ప్రియులారా, అదే జీవిత సంతోషం, అదే జీవిత ఆనందం, అదే జీవిత సాటిస్ఫాక్షన్, సంతృప్తి. అందువల్ల ఈ పరిశుద్ధ బలిభోజలో అలాంటి యువకులు, అలాంటి గురి లేని వాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళు, అలసటతో జీవిస్తున్నటువంటి వారు, ఎటువంటి ఒక ఎయిమ్ లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళని ఈ పరిశుద్ధ బలిభోజనం మనం సమర్పిస్తాం. యాక్చువల్లీ దేవుడిచ్చిన తలాంతులు, టాలెంట్స్, ఎబిలిటీసు, కృప వాడుకోకుండా దాచిపెట్టి సోమరితనంగా జీవించటం కూడా ఒక పాపమే. చాలామందికి తెలియదు దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఏంటి, నేను ఎక్కడే చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తలాంతులను దాచిపెట్టి ప్రియులారా కృషి చేయకుండా ఉండటం ఒక పాపం, ఒక తప్పు, దేవునికి విరుద్ధంగా చేస్తున్నటువంటి పాపమే. అందువలన ఈ పరిశుద్ధ బలిభోజలో ప్రియులారా మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పరిశుద్ధ బలిభోజలో ఒక విషయం గమనించండి. ఒక మనిషి దీర్ఘదూర యాత్రకి వెళ్తూ ఉండగా తన సేవకుని పిలిపించి ఒకనికి 5 తలాంతులు, ఇంకొకనికి 2, ఇంకొకనికి 1 ఇచ్చి వెళ్ళిపోయారు. బైబిల్లో ఉపమానం ఉంటుంది. 5 తలాంతులు పొందినవాడు కష్టపడి కృషి చేసి ఇంకా 5 సంపాదించాడు. 2 తలాంతులు పొందినవాడు కష్టపడి కృషి చేసి ఇంకా 2 సంపాదించాడు. ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు నమ్మిన బంటువు, వెరీ గుడ్, నమ్మదగిన సేవకుడు, నీవు కృషి చేసి కష్టపడి డబ్బులు సంపాదించావు, ఇంకా ఎక్కువగా బాధ్యతలు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ నీకు అప్పగించుదును అని చెప్పాడు.
ఆ యజమాని యొక్క సంతోషంలో ఆనందంలో వారు ప్రవేశించారు. కానీ ఒక్క తలందు పొందుకున్నవాడు ఆ తీసుకుని పోయి మట్టి తవ్వి అక్కడ దాచిపెట్టాడు. యజమాని తిరిగి వచ్చినప్పుడు, అయ్యా నీవు కఠిన హృదయుడని, నీవు నాటిన దగ్గర నుంచి విత్తనలకు వస్తున్నవాడని, నిన్ను భయపడి ఇదిగో నీ తలాంతుని పోయి దాచిపెట్టాను, ఇదిగో నీది తీసుకో అని చెప్పి ఆ యజమానికి ఇస్తూ ఉండగా ఆ యజమాని కోపపడి మండిపడి, మూర్ఖుడా, నీచుడా, సోమరి, కనీసం నేనిచ్చిన నీ ఒక్క తలాంతిని వడ్డీ వ్యాపారికి ఇచ్చిన వాడైతే నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా నా సొమ్ము తీసుకునేవాడిని కదా అని చెప్పి వాడికి ఇచ్చిన ఒక్క సొమ్ము కూడా, ఆ ఒక్క తలాంతు కూడా తీసేసి ఒట్టి చేతితో పంపించేశాడు. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు పలికినటువంటి ఒక ఉపమానం. అందువలన ఈ పరిశుద్ధ బలి అర్పిస్తూ ఉండగా ఆలోచించుకో, నీకు దేవుడు 5 తలాంతులు ఇచ్చాడా? నీకు దేవుడు 2 ఇచ్చాడా? కనీసం ఒక్కటిని ఇవ్వకుండా ఒక్క తలాంతు లేని కూరగాయలాగా ఒక్క మనిషి లేదు. ప్రియబిడ్డలారా, కొంతమంది అంటారు నాకే తలాంతులు లేవు, నాకే కృప లేదు. నీ కూరగాయలాగా పుట్టేమనుకుంటున్నావా? కూరగాయలాగా ఒక్క మనిషిని దేవుడు సృష్టించలేదు. తలాంతులు ఉన్నాయి, దాన్ని కృషి చేయాలి, శ్రమించాలి, పైకి తీసుకురావాలి. 3 పువ్వులు 6 కాయలాగా మనిషి జీవితంలో ఫలించాలి. అదే సాటిస్ఫాక్షన్, అదే సంతోషం, అదే ఆనందం. 2 చేతుల గుండె మీద పెట్టి తెలుసు తెలియక చేసిన పాపములన్నీ మన్నించమని ప్రభువుని కోరుకుందాం. సోమరివాడుగా, మూర్ఖుడుగా, అలసటతో, నీరసంగు, తిండిపోతుగా తిరగకుండా ఒక్కరోజు బతికిన ఆ రోజు కూడా దేవుని మహిమ కోసం జీవించడానికి నిర్ణయం తీసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములు కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పాలించు సర్వేశ్వర, క్రీస్తుని నమ్ముకునిన మాకు నిజ స్వాతంత్ర్యమును, నిత్య వారసత్వము తప్పక లభించునని ఆశ కలదు. మీ ద్వారానే మాకు రక్షణను, దత్తత భాగ్యమును లభించుచున్నది. మీ దత్తపుత్రులుగా మమ్మల్ని కనికరముతో వీక్షింపమని, ప్రతి ఒక్కరి కోసం మీరు ఏర్పరిచిన ప్రణాళిక తప్పక సాధించేలాగున మమ్మల్ని చేయిపట్టి నడిపించమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. కానీ నేను లాభముగా లెక్కించుకొన తగిన దానిని అన్నిటినీ క్రీస్తు కొరకే ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన ఇలువగల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వాని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలెనని నా కోరిక.
ధర్మశాస్త్రమునకు విధేయుడైనందువలన పొందదగినదియు నాదని చెప్పుకొనదగినదియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తు నందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. దీనిలో నేను ఉత్తీర్ణునైతిని కానీ పరిపూర్ణుడనైతినని కానీ చెప్పుకొనను. కానీ దాని కొరకే సదా ప్రయత్నించేదను. ఏలైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనుట లేదు. కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమన్నా గతమును మరచి ఉందన్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానము గెలుచుకొనుటకు నేను ధ్యేయము వంకకు సూటిగా పరుగుడిదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆయన బహుమానము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా, మమ్ము దీవించుమా. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా, మమ్ము దీవించుమా. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా, మమ్ము దీవించుమా. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా, మమ్ము దీవించుమా. జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా, జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా, ఆదిలోని మరియను ఎన్నుకొన్న బాలుడా, ఆదిలోని మరియను ఎన్నుకొన్న బాలుడా. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము, పరిశుద్ధ వచనాలు 20 నుంచి 25 వరకు. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండగా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపచున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. తనను గురించి రాయబడినట్లు మనుష్య కుమారుడు గతించును. కానీ మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపగా ఉండినచో మేలయ్యేది అనను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడగగా, నువ్వే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను.
ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని యొక్క రక్షణ సువార్తను ఆలకించబోతున్నాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని, పరిశుద్ధాత్మదేవ మాకు జ్ఞానం దయచేయండి, మాకు ఉద్దేశ శుద్ధిని, జీవిత లక్ష్యమును మాకు నేర్పించండి ప్రభువా అని ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవ, ఈ పరిశుద్ధ బలిలో పాల్గొని నీ వాక్యాన్ని ఆలగిస్తున్న బిడ్డలందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని గురించి ఒక మంచి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసి నడిపిస్తున్న ప్రభువా, ఈ జీవిత లక్ష్యము ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకుండా ఒక్కొక్కరు నడవలసినటువంటి మార్గములో నడిచేలాగున, సాధించవలసినటువంటి జీవిత లక్ష్యము వారు పొందుకునేలాగున ఈ వాక్యము మరొకసారి వారి ఉద్దేశ శుద్ధిని నేర్పించినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ జీవితము అర్థవంతమైనటువంటి ఒక జీవితముగా, నీ ప్రణాళికకి అనుకూలమైనటువంటి ఒక జీవితముగా, తుదికి పరలోకములో నీ సన్నిధిలో చేరి మా జీవిత అంతిమ లక్ష్యం సాధించుకునేలాగున మమ్మ బలపరిచి నడిపించునుగాక. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అమ్మ మరియ తల్లి, మీ విజ్ఞాపన ప్రార్థన సహాయం మాకు దయచేయండి. అమ్మా, దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచములో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క మనిషికి జీవితములో ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం సాధించటానికి ప్రతి ఒక్క మనిషి తాపత్రయపడుతూ ఉంటారు, ఆతురపడుతూ ఉంటారు. చాలామంది వారి లక్ష్యాన్ని సాధించి సంతృప్తి చెందినటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు. కానీ ఎంతోమంది వారి లక్ష్యము సాధించలేక నిరాశలో, వేదనలో, బాధలో, జీవితం అంటే విరక్తి పుట్టించి ఇక చచ్చిపోతే బాగుందని కోరుకున్న వాళ్ళు ఉంటారు. ఎంతోమంది ఆత్మహత్య చేయటానికి ప్రయత్నించేవారు కూడా ఉన్నారు. మనిషి ఎందుకు ప్రియపడలారా వారి జీవిత లక్ష్యం సాధించలేకపోతూ ఉన్నారు? ఒక మనిషి ఎందుకు దేవుడు ఒక్కొక్కరిని గురించి ఏర్పరిచిన ప్రణాళికలో వారు చేరలేకపోతూ ఉన్నారు? ఎందుకు మనిషికి నిరాశ కలగాలి? ఎందుకు మనిషి కూర్చొని ఏడవాలి? ఎందుకు మనిషి ఆత్మహత్య చేయటానికి ప్రయత్నించాలి? మనిషి ఎందుకు చావు కోరుకోవాలి? మనిషి ఎందుకు తల్లిదండ్రులు దూషించాలి? నేను మీరు జన్మించకపోయి ఉండే బాగుండేదని నాతో పాటు కౌన్సిలింగ్లో మాట్లాడినటువంటి కొంతమందిని నాకు తెలుసండి. ఒక అమ్మాయి ఏమో బిడ్డలా నాకు తెలుసు 7 సార్లు ఆత్మహత్య చేసి చచ్చిపోవటానికి ప్రయత్నం చేసి 7 సార్లు కూడా అది సాధ్యం కాక ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నటువంటి అమ్మాయి నాకు తెలుసు. ఒకే ఒక కారణం, అమ్మాయికి పెళ్లి కాలేదు. ప్రియబిడ్డలారా, ఈరోజు నేను మీతో పంచుకోయే వాక్యాన్ని మీరు శ్రద్ధతో వినండి. మరి ముఖ్యంగా మీరు మీ జీవితంలో నిరాశలో ఉంటే, మీరు మీ జీవితాన్ని గురించి బాధపడుతూ ఉంటే, జీవితం నాశనమైపోయింది అని మీకు అనిపిస్తూ ఉంటే,
చచ్చిపోతే బాగుంది మీకు అనిపిస్తూ ఉంటే మీరు తప్పకుండా ఈ వాక్యం వినాలి. మనిషికి ఇటువంటి ఒక లక్ష్యం ఉంటే ప్రియములారా, నిన్ను కలగచేసిన దేవునికి నిన్ను గురించి ఒక ప్రణాళిక లేదా? ఒక మనిషివై ఉన్న నీవు ఈ ప్రపంచములో ఇప్పుడు ఎంతో మంది, అంటే లక్షల కోట్లు, మిలియన్స్ అండ్ మిలియన్స్ మనుషులు ఈ ప్రపంచములో ఇప్పుడు నివసిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచములో ఇప్పుడు ఉన్న వాళ్ళ కంటే ఎంతో అధిక సంఖ్యలో మనుషులు పుట్టి పెరిగి చచ్చిపోయారు. బ్రతికి ఉన్న వాళ్ళ కంటే చచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అయితే నిన్ను తన పోలికలో, తన రూపములో, భావములో సృష్టించి ముక్కురంధ్రములో ప్రాణవాయు ఊది తల్లి కడుపులో మాంసమై పిండమై ఉన్నప్పుడే నిన్ను గురించి ప్రణాళిక కలిగి ఉన్న దేవునికి నిన్ను గురించి ఒక లక్ష్యం లేదా? నిన్ను గురించి ఒక ప్రణాళిక లేదా? అది నీ ద్వారా సాధ్యమవుతుందా లేదా? ఇటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇలాంటి మనుషుల గురించి ప్రియములారా, యెరెమీయా ప్రవక్త గ్రంథములో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. యెరెమీయా ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయంలో మనము చదువుతాం 13వ వచనం. ప్రియములారా, యెరెమీయా ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనములో మనుషులు ఎలాంటి పొరపాటు చేస్తూ ఉన్నారు, మనుషులు ఎందుకు వారి జీవిత లక్ష్యం సాధించలేకపోతూ ఉన్నారు అని చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విందామా? నా ప్రజలు 2 నేరములు చేసిరి. వారు జీవజలములు బుగ్గనైన నన్ను పరిత్యజించిరి. నెర్రి విచ్చుటచే నీరు నిలువని రాతి తొట్లను తొలపించుకునిరి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా ప్రజలు 2 నేరములు చేస్తూ ఉన్నారు అని యెరెమీయా ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ 2 నేరములు ఏంటంటే, ఒకటి జీవ బొగ్గ అయినటువంటి, జీవపు ఊట అయినటువంటి నన్ను అనగా దేవుణ్ణి నా ప్రజలు నిరాకరించితిరి, నన్ను తిరస్కరించితిరి, నా మార్గాన్ని వారు వదిలిపెట్టి వెళ్ళిపోయిరి. ఇది మనుషులు చేసినటువంటి మొదటి తప్పు. అనగా దేవుడు లేకుండా జీవితాన్ని కట్టుకోవటానికి మనుషులు ప్రయత్నిస్తున్నటువంటి వారి శ్రమ. నాకు దేవుడు అవసరం లేదు, దేవుడు నా మార్గానికి అడ్డుగా ఉన్నాడు అని కలిగినటువంటి తలంపులు. ఈ బైబిల్ నా స్వేచ్ఛకి అడ్డుగా ఉన్నది అని మనుషులు ఆలోచిస్తూ జీవిస్తున్నటువంటి ఒక సమయం. 10 ఆజ్ఞలు నన్ను ఇష్టం వచ్చినట్లు చేయటానికి, జీవించటానికి అనుమతించటం లేదు అని మనుషులు అనుకున్నటువంటి ఒక టైం. మతము, రిలీజియన్ నా స్వతంత్రానికి అడ్డుగా నిలబడుతూ ఉంది అని మనుషులు దేవుణ్ణి నిరాకరించి దేవుడు లేకుండా ఒక జీవితం కట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నటువంటి మనుషులు. ఇది ప్రభు అంటున్నాడు, మనుషులు చేస్తున్నటువంటి మొదటి పొరపాటు. రెండోది ఏంటంటే ప్రియబులారా, జీవబొగ్గిన నన్ను వదిలిపెట్టి నీరు నిలవలేనటువంటి, నీళ్లు కారిపోరుతూ ఉన్నటువంటి, నీళ్లు లేనటువంటి గుంతను, బావి వారు తవ్వుతూ అందులో జీవజలం మనుషులు వెతుకుతూ ఉన్నారు నిలబడినాడు. అంటే ఇష్టం వచ్చినట్లు జీవించి, ఇష్టం వచ్చినట్లు జీవిత సాక్షాత్కారం కోసం వెతుకుతూ, వారి సొంత స్వార్థపు ఆలోచన ప్రకారం జీవించి, దేవుడు లేకుండా మానవ బుద్ధితో, మానవ ఆలోచనతో కట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఒక విఫలమైనటువంటి, ఫలరహితమైనటువంటి ఒక ప్రయత్నం మనుషులు చేస్తూ ఉన్నారు. ఇదే ప్రభు అంటున్నాడు,
యెరెమయా ప్రవక్తను పంపించి ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రజలు 2 నేరములు చేస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, ఈ రోజులో కూడా ఇది వ్యత్యస్తమైనటువంటి ఒక పరిస్థితి కాదు. ఇదే పరిస్థితిలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మళ్ళా ప్రభు అంటున్నాడు. ప్రియమిత్రులారా, యెరెమయా ప్రవక్త గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి విందామా? యెరెమయా ప్రవక్త గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం. ప్రభు ఇట్లనుచున్నాడు, ఈ ప్రజలు మూర్ఖులు, వీరు నన్నెరగరు, వీరు మందమతులైన బిడ్డలు, బుద్ధి లేనివారు, వీరికి చెడున చేయుట బాగుగా తెలియను, చెడు చేయటం ఈ బిడ్డలకి బాగుగా తెలియను, మంచిని చేయుట మాత్రం తెలియదు, మంచిది చేయటం మాత్రం, దేవుని కోరుకోవటం మాత్రం, దేవుని మార్గం నడవటం మాత్రం తెలియదు. ప్రియమిత్రులారా, ఇది దేవుడిపై ఆకాశం నుంచి మనుషులను చూస్తూ ఉండగా, ఈ ప్రపంచములో జీవిస్తున్న మనుషుల జీవిత విధానాన్ని చూసి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆనాడు యెరెమయా ప్రవక్త పలికినటువంటి మాటలకి నేను జీవిస్తున్నటువంటి ఈ సామాజిక జీవితానికి బిడ్డలారా పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఎందుకంటే ప్రియమిత్రులారా, వాక్యం పలుకుతూ ఉంటుంది, భూమి ఆకాశం గతించిపోవును కానీ నా మాటలలో ఉన్నటువంటి ఒక్క పొళ్ళు కానీ ఒక అక్షరము కానీ అది మారదు అనే వాక్యం పలుకుతూ ఉందంటే ప్రియమిత్రులారా, ఇదే దానిలో ఉన్నటువంటి గొప్ప సత్యం, వాస్తవం. యెరెమయా ప్రవక్త ద్వారా మాత్రం కాదండి ప్రియమిత్రులారా, మనం తీసుకుంటాము యెషయా ప్రవక్త గ్రంథములో, యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము మనం చదువుతాం ప్రియమిత్రులారా. 3వ వచనములో కూడా దేవుడు ఎంత చక్కగా ఇటువంటి ప్రవక్తల ద్వారా సందేశాన్ని అందిస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. ఇది ఏది కూడా వ్యత్యస్తమైనటువంటిది కాదు. ఈ రోజు కూడా ప్రజలు చాలా మంది జీవిస్తున్న జీవిత విధానం ఇదే. యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దులకు తన యజమానుడు ఎవరో తెలియను, ఎద్దులకి తన యజమానుడు ఎవరో అని తెలియను, గాడిదకు యజమానుడు తనకెక్కడ గడ్డి వేయునో తెలియను, కానీ ఇజ్రాయేలీయులకు ఏమీ తెలియదు, నా ప్రజలేమీ అర్థం చేసుకొనరు, నా ప్రజలు నన్ను అర్థం చేసుకోవటం లేదు అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దీని గురించి పిల్లలు ఒక మంచి పాట ఉందండి. ఆకాశమావినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి, పశువులు యజమానుని, గొర్రెలు కాపరిని, స్థలములు ఎరుగుదులే, నా ప్రజలు నన్నెరుగరు. ఒక తండ్రి యొక్క వేదన, ఒక దేవుని యొక్క విరహ వేదన. నీ క్షేమం కొరకై మంచి పద్ధతులు, పథకములు ఏర్పాటు చేసి నీకోసం ఎదురు చూస్తున్న దేవుని యొక్క కన్నీరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనుషులు ఎటువంటి ఒక జీవితం జీవిస్తూ ఉండగా ఏది వాళ్ళు మర్చిపోతూ ఉన్నారంటే, నేను పరిశుద్ధ బలిపూజ ప్రారంభంలో చెప్పినటువంటి 3 అంశాలు. అదేంటంటే, ఒక మనిషికి జీవితంలో 3 లక్ష్యాలు ఉండాలి, 3 లక్ష్యాలు కావాలి. ఒకవేళ మీకు లక్ష్యం లేకపోతే ప్రియమిత్రులారా, ఈ రోజు నుంచి మీ జీవితానికి నేను ఇప్పుడు చెప్పబోయే 3 లక్ష్యాలు మీరు పెట్టుకోండి. ఆ 3 ఉద్దేశ లక్ష్యాలు లేకపోతే ప్రియమిత్రులారా, నీ జీవితం నాశనం అయిపోతుంది.
నీవు ఆ గమ్యానికి, ఆ లక్ష్యానికి నీవు చేరలేకపోతూ ఉంటావు. ఒకటేంటే ప్రియబిళ్ళారా, ప్రతి ఒక్క మనిషికి జీవితంలో కావలసినటువంటిది లేదా ఉండవలసినటువంటి మొదటి లక్ష్యం ఏంటంటే ప్రియబిళ్ళారా, ఇంగ్లీష్లో సైకాలజికలీ షార్ట్ టర్మ్ ప్లాన్ అంటారు. అనగా స్వల్పకాల లక్ష్యం అని అర్థం. ఈ స్వల్పకాల లక్ష్యం ఏంటంటే ప్రియబిళ్ళారా, ఏ రోజుకి ఆ రోజు మనం మనసులో పెట్టుకున్నటువంటి కొన్ని పనులు, కొన్ని లక్ష్యాలు, లేదా వచ్చే వారం కానీ వచ్చే నెల కానీ ఎక్కువగా ఆలస్యం లేకుండా సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలు కాకుండా చిన్న చిన్న లక్ష్యాలు మనకున్నాయి. అంటే రేపు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక చిన్న ప్లాన్. ఎల్లుండి నేను షాపింగ్కి వెళ్ళాలి, ఒక చిన్న ప్లాన్. లేదా వచ్చే వారం మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, మా అత్తమ్మను చూడాలి, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. లేదా వచ్చే నెల నేను ఈ పని పూర్తి చేయాలి. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రియపిల్లారా, ఇటువంటి స్వల్పకాల లక్ష్యము, షార్ట్ టైం గోల్స్ని మన జీవితంలో పెట్టుకుంటారు. అది మనము పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇది అందరి జీవితంలో ఉన్నాయి, అందరి జీవితంలో కావాలి. రెండవ లక్ష్యం ఏంటంటే ప్రియపిల్లారా, సైకాలజికలీ ఇంగ్లీష్లో దాన్ని లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. అంటే దీర్ఘకాల లక్ష్యం అంటారు. దీర్ఘకాల లక్ష్యం అంటే సంవత్సరాల తర్వాత నీవు చేరవలసినటువంటి ఒక గమ్యం, నీవు పట్టుకోవలసినటువంటి ఒక లక్ష్యం, ఒక జీవిత లక్ష్య సాక్షాత్కారం అంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను చిన్నప్పుడు స్కూల్లో, కాలేజ్ చదువుతూ ఉండగా నాకున్న మనసులో ఒక దీర్ఘకాల లక్ష్యం నేను మనసులో పెట్టుకున్నాను. అదేంటంటే, నేను ఒక అభిషిక్తుడుగా, నేను ఒక గురువుగా, నేను దేవుని సేవలో నేను ఉండిపోవాలని, నా జీవితం దేవునికి అంకితం చేయాలని నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే నేను ఒక దీర్ఘకాల లక్ష్యం నా మనసులో పెట్టుకున్నాను. స్కూల్ చదివి ముగించాను, కానీ లక్ష్యం మర్చిపోలేదు. నేను ఇంటర్మీడియట్ చదివాను, లక్ష్యం మర్చిపోలేదు. కాలేజ్ చదివాను, లక్ష్యం మర్చిపోలేదు. ఏ దీర్ఘకాల లక్ష్యం మనసులో పెట్టుకున్నానో ఆ లక్ష్యం సాధించుకున్నాను అనేటువంటి సంతృప్తితో, ఆత్మ సంతోషముతో, ఆత్మ నిర్వృతితో నేను ఈరోజు మీతో ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఇది దీర్ఘకాల లక్ష్యం అనే మాట ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అంటే వన్ డే నేను ఆ లక్ష్యం సాధించాలి. హిందీలో ఒక మంచి పాట ఉంది, హోంగే కామయాబ్ हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. అంటే వన్ డే, ఒక రోజు నేను నా జీవిత లక్ష్యాన్ని సాధిస్తా. ఈ తపన, ఈ పట్టు, ఈ శ్రమ, ఈ ఓర్పు ఒక మనిషికి కావాలి. ఈ దీర్ఘకాల లక్ష్యం నీ మనస్సులో ఎంత గాఢమైనటువంటిదిగా, ఎంత బలమైనటువంటిదిగా, ఎంత గట్టిగా ఉంటుందో నీవు నిలబెట్టుకున్నావో, దానికి అనుకూలంగా దాన్ని ఫాలో చేయటానికి, దాన్ని సాధించుకోవటానికి ఒక మనిషి ప్రయత్నిస్తారు. ఈ రోజుల్లో అనేక మందికి లేనిది ఇదే. నేను ఎక్కడ చేరాలో, నేను ఏది సాధించాలో అనేటువంటి ఆ క్లారిటీ, ఆ వ్యక్తమైనటువంటి ఒక పద్ధతి ప్రియులారా
చాలామందికి జీవితములో లేదు. మూడవది ఏంటంటే ప్రియపడ్డారా, ఇంగ్లీష్లో సైకాలజికలీ దాన్ని ఫైనల్ గోల్ అంటారు, అనగా అంతిమ లక్ష్యం అంటారు. ఏంటి అంతిమ లక్ష్యం? క్యాథలిక్స్ అయినటువంటి మనకి, దేవుని నమ్ముకున్నటువంటి మనకి అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రియపడ్డారా, నేను మరణానంతరము దేవునితో కలిసి ఆ నిత్య జీవములో, దేవుని ప్రసన్నతలో, ఆయనతో పాటు నాకంటే ముందుగా మరణించినటువంటి మా తల్లిదండ్రులతోనూ పూర్వీకులతోనూ సకల దేవదూతలతోనూ కలిసి ఆ దేవుని సమక్షములో, సన్నిధిలో చిరకాలం ఆయనను దర్శించాలి, ఆయన సన్నిధిలో నేను చిరకాలం ఉండాలి, ఆ పరలోక రాజ్య కిరీటము నేను పొందుకోవాలి అనేటువంటి ఒక శాశ్వత జీవితం మనందరి ఫైనల్ గోల్ లేదా అంతిమ లక్ష్యం అని ప్రియలారా, ఇది 3 లక్ష్యాలు ఒక వ్యక్తికి కావాలి, ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ 3 లక్ష్యాలు మనసులో పెట్టుకుని జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న ఏ ఒక్క వ్యక్తి కూడా నువ్వు రేపు కూర్చొని ఏడ్చే అవసరం లేదు, రేపు కూర్చొని బాధపడే అవసరం లేదు. ఒక చిన్న తాడు తీసుకొని దాని మీద నీవు ఉరివేసుకునే అవసరం నీకు లేదు, విషం తాగే అవసరం నీకు లేదు, వాళ్ళని వీళ్ళని దూషించే అవసరం నీకు లేదు. ఒక అతను చెప్పాడు, స్వామి నా జీవితం కుక్క నాకింది అన్నాడు. రేవులారా, కుక్క నాకే పని లేదు. ఇవన్నీ ఆలోచన ఎందుకు కలుగుతూ ఉన్నాయంటే ప్రియబిడ్డలారా, నేను చెప్పినటువంటి ఈ 3 లక్ష్యాలు జీవితంలో లేకపోతేనే ఇలాంటి నిరాశలకి, నిర్భురకులకి, ఏడుపులకి, బాధలకి, కన్నీటికి ఒక వ్యక్తి గురి అవుతారు. ఈ 3 లక్ష్యాలు ఒక వ్యక్తికి జీవితం లేకపోతే ప్రియబిడ్డలారా, నీ జీవితం నాశనమే. నేను రాసేస్తాను బిడ్డలారా, జీవిత లక్ష్యం మర్చిపోతే, జీవిత గమ్యం మర్చిపోతే నీ జీవితం నాశనమే. అందువల్ల ఒకవేళ మీకు నేను చెప్పిన ఈ 3 లక్ష్యాలు మీ జీవితం లేకపోతే ప్రియబిడ్డలారా, ఆ లక్ష్యం ఈ రోజు నుంచి మనసులో మీరు పెట్టుకోండి. ఉంటే దాన్ని రోజు పరిశీలించుకోండి. నేను కరెక్ట్గా ఆ లక్ష్యములో, ఆ గమ్యంలో, ఆ మార్గములో ముందుకు వెళ్తున్నానా లేదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియబిడ్డలారా, నేను బైబిల్ నుంచి మీ ముందు మీకు సుపరిచితమైనటువంటి 2 ఎగ్జాంపుల్స్ని, ఉదాహరణలు తీసుకురావాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి మీకు తెలుసు, పరిశుద్ధ గ్రంథములో ఒక గ్రంథమే అతని గురించి రాయబడి ఉన్నది. అదేంటంటే ప్రియబిడ్డలారా, యోనా ప్రవక్త జీవితం. మనము చక్కగా చదువుతున్న ప్రియబిడ్డలారా, యోనా ప్రవక్త గ్రంథములో 1వ అధ్యాయములో 5, 6 వచనాలు, దేవుడు అతనికి ఒక ప్రవక్తగా ఒక బాధ్యత అప్పచెప్పి తన జీవితాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి కోసము, ఒక సాక్షాత్కారం కోసము అతన్ని నినవేకి వెళ్ళమంటే, దేవుని ప్రణాళికతో సహకరించకుండా మనకు తెలుసు ఆయన వెళ్ళాడు, తార్సస్కి వెళ్ళాడు. దేవుడు ఆ వ్యక్తిని గురించి కలిగి ఉన్నట్టు లక్ష్యం ఒకటి. ఎందుకంటే నినవే పౌరుల, నినవే నివాసుల హృదయ పరివర్తనం కలగాలి, వారు నశించిపోకుండా మారి మనస్సు పొందాలి, వారి వారి పాప జీవితం వదిలిపెట్టి దేవుని దగ్గరికి తిరిగి రావాలి. దానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక మనిషి యోనా ప్రవక్త. అతని జీవితం గురించి దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఒకటి. కానీ ఈ మనిషి ఏమనుకున్నాడు,
తన బుద్ధితో, తన ఆలోచనతో, తన తెలివితేటలతో, బాబోయ్ ఈ నినవే పౌరులు మాత్రం మూర్ఖులు, వారు పాపిష్టి మనుషులు, వాళ్ళెప్పుడు కూడా దేవుని మాట కానీ నా మాట కానీ వినేవాళ్ళు కాదు, ఒకవేళ నినవే కాదేమో, దేవుడు నన్ను తార్సస్కి వెళ్ళమన్నాడేమో అని చెప్పి ఆ మనిషి ఇంకొక లక్ష్యం మనసులో పెట్టుకున్నాడు. మనకు తెలుసు ఆయన జీవితంలో ఏం జరిగిందో. ఆయన పడవెక్కాడు, తార్సస్కి వెళ్ళిపోయాడు. ఆ పడవ అడుగున బాగా పడుకుని గొరక్కలి పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. సముద్రములో అల్లలు, తుఫాను చెలరేగాయి. వాళ్ళు సముద్రంలో పడుతున్నటువంటి ఆ కష్టాలు, బాధలన్నీ కూడా ఆ చాప్టర్లో మనం చదువుతూ ఉన్నాం. చివరికి ప్రియబిళ్ళారా, ఎవరో ఒక పాపిష్టి మనిషి, ఒక దుష్టుడు ఈ పడవలో ఉన్నారని వారు తెలుసుకొని, ఎవరో అని తెలుసుకోవటానికి వారు చీట్లు వేస్తే అది యోనా మీదకి పడ్డది. యోనాని వారు ఎత్తి ఆ సముద్రంలో పడేయటం, సముద్రము శాంతించినట్లు మనం చదువుతూ ఉన్నాం. చివరికి ప్రియబిళ్ళారా, ఆయన చేరుకున్నాడు నినవే పట్టణానికి. ఆయన ఊహానికి అతీతమైనటువంటి గొప్ప కార్యములు దేవుడు నినవే పట్టణములో చేశాడు. మహారాజు మొదలుకొని పశువుల వరకు వారి బట్టలు మార్చేసి, గోనెబట్ట ధరించి, బూడిద చల్లి వారు ఉపవాసముండి, నినవే పౌరులు రాజుతో సహా ఉపవాసముండి దేవుని దగ్గరికి తిరిగి వచ్చారు. దేవుడు వారి మీద ఉద్దేశించినటువంటి శిక్ష దేవుడు మార్చేశాడు, రద్దు చేశాడు, క్యాన్సల్ చేశాడు. ప్రియములారా, దేవుని ప్రణాళికకి విరుద్ధంగా పోరాడినటువంటి ఒక మనిషి చిత్రము ఇది. కానీ ఈ మనిషికి ఏమో జరిగిందంటే, ఏం మేలు కలిగిందంటే ప్రియములారా, ఆయనకి మారు మనస్సు కలిగింది. ఇది గొప్పతనం. అంటే కొన్నాళ్ళు దేవునికి విరుద్ధంగా యుద్ధం చేసుకున్నాడు, దేవుని ప్రణాళిక విరుద్ధంగా ఆయన పోరాడాడు. ఫైటింగ్ అగెయిన్స్ట్ గాడ్, దేవునికి విరుద్ధంగా యుద్ధం చేస్తున్నాడు, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఫైట్ చేస్తూ ఉన్నాడు. ప్రియములారా, అలా ఫైటింగ్ చేసి 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 చివరికి ఈ బాధలు, వేదనలు, తుఫాన్లు, సముద్రము, ఈ పెద్ద చేప అతని మింగటము, ఇటువంటి అన్ని కష్టాల నడుమద్దులో ఆయనకి బుద్ధి వచ్చింది, ఆయనకి మారు మనస్సు కలిగింది, ఆయన పాపాలు ఒప్పుకున్నాడు, చివరికి దేవుని మార్గానికి తిరిగి వచ్చాడు. ఇది యోనా ప్రవక్తలు కలిగినటువంటి మంచి కార్యం. కొన్నాళ్ళు పోరాడి, కొన్నాళ్ళు యుద్ధం చేసి, చివరికి ఓడిపోయి, తప్పు ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని, మళ్ళా దేవుని మార్గానికి తిరిగి వచ్చినప్పుడు యోనా దీవించబడ్డాడు. యోనా జీవితం దేవుని ప్రణాళిక ప్రకారం విజయవంతంగా మారింది. దేవుడు ఏ కార్యం యోనా జీవితం ద్వారా జరిగి తీరాలని కోరుకున్నాడో అది వాస్తవంగా జరిగి తీరాయి. సంతోషం. రెండో వ్యక్తి ప్రియబిళ్ళారా, అదెవరంటే యూదా ఇస్కారియాతు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రియబిళ్ళారా, యేసు క్రీస్తు అతనికి వార్నింగ్ ఇచ్చాడు. నీవు చేస్తున్న పని తప్పు, ఇది పాపం, ఇది మంచిది కాదు. ప్రియబిళ్ళారా, ఈ 3 వార్నింగ్స్ ప్రియబిళ్ళారా ఒకసారి మనం విందామా? నేను ఈరోజు సువిశేషపట్నంలో చక్కగా చదివినటువంటి వార్నింగ్. ప్రియబిళ్ళారా, యూదా ఇస్కారియాతు ఆల్రెడీ యేసుక్రీస్తుని శత్రువులకి అప్పచెప్పటానికి ఆయన వెండి నాణ్యములు సేకరించుకున్నాడు ప్రధానార్చకుల దగ్గర నుంచి. అలాంటి ఒక దురుద్దేశముతో, ఒక దుర్బుద్ధితో ఆయన ఎక్కడ కూర్చున్నాడు? కడరాత్రి భోజన వేళలో యేసు క్రీస్తుతోనూ అపోస్తులతో పాటు పైగదిలో పంక్తిలో కూర్చున్నాడు.
ప్రియులారా, ఆ మనిషికి తను చేస్తున్న తప్పేంటో, ఆ నేరమేంటో అని 3 సార్లు కడరాత్రి భోజన వేళలో యేసుక్రీస్తు చెప్పాడు. డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ, ప్రత్యక్షంగా, పరోక్షంగా అతనితో మాట్లాడుతున్నాడు. ఈ 3 మాటలు ఒకసారి విందాం ప్రియబిడ్డలారా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రియబిడ్డలారా, ఎన్నోసార్లు దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, చూపిస్తాడు, మాట్లాడుతాడు. ఈ దారి కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు. ప్రియబిడ్డలారా, ఈ 3 వార్నింగ్స్ మాత్రం మనం వింటామా? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఫస్ట్ వార్నింగ్ యేసుక్రీస్తు ఉన్నాడు 21వ వచనములో. విందామా? వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, ఇది మొదటి వార్నింగ్. ఈ పైగదిలో ప్రియులారా, అక్కడ పెద్ద గుంపులేమి లేదు, పెద్ద జనసమూహం ఎవరు లేరు. అక్కడ ఎవరున్నారు? నేను ఆ పైగది వెళ్ళి చూశాను, అక్కడ ప్రే చేసుకున్నాను 2 సార్లు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అదొక చిన్న గది. ఆ గదిలో కేవలం యేసుక్రీస్తు, 12 మంది అపోస్తలులు తప్ప ఎవరూ లేరు. అలా కేవలం యేసుక్రీస్తు 12 మంది మాత్రం, అంటే 12 + 1 13. ఈ 13 మంది మాత్రం కలిసి ఉన్న ప్రభు అంటున్నాడు ఏమని? మీలో ఒక్కరు నన్ను శత్రువుల చేతికి అప్పచెంకపోతూ ఉన్నారు అని మొదటి వార్నింగ్ ఇచ్చాడు. కానీ బండరాయిలాగా కూర్చున్నాడు ఈ యూదా ఇస్కరియోతు. కానీ అస్సలు ఏ కదలిక లేదు, ఏది లేదు. ఒక వార్నింగ్ అయిపోయింది. అప్పుడు ప్రియులారా, 2వ వార్నింగ్ ఇస్తున్నాడు 23వ వచనములో. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. ప్రియులారా, 2వ వార్నింగ్, ఈ 12 మందిలో ఎవడైతే నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచుతాడో వాడే అని క్లియర్ వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు కూడా బల్బు వెలగలేదు వాడికి. ఎందుకు? ఈ పాప మూట కట్టుకుంటి, ఆ దుష్ట మనస్తత్వం, ఆ సైతాన్ని కలిగించు ఆలోచనలో మునిగిపోయి ప్రత్యక్షంగా 2వ వార్నింగ్ ఇచ్చినా కూడా వాడికి మారు మనసు కలగలేదు, బుద్ధి రాలేదు. అప్పుడు 3వదిగా ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు ప్రియులారా యేసుక్రీస్తు. మనం చదువుతాం 25వ వచనములో. అప్పుడు ఆయనను అప్పగింపనన్న యూదా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవన్నీ వింటూ నాకేం పట్టినట్లు కూర్చున్నట్టు యూదా ఇస్కరియోతు ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభువా నేనా? ఏదో వాడికి ఏం తెలవనట్లు నేనా అని అడుగుతూ ఉన్నాడు. రోజు ప్రభు ఏమన్నాడు? నువ్వే చెప్పుచున్నావు. అంటే క్లియర్లీ 3 సార్లు యేసుక్రీస్తు వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా ప్రియులారా, యూదా ఇస్కరియోతుకి ఆ బుద్ధి రాలేదు. తన చేస్తున్న పని ఎంత ఘోరమైనటువంటి గురుద్రోహము చేస్తున్నాడనేటువంటి ఆలోచన రాలేదు. మనకు తెలుసు, ఆ కడరాత్రి భోజన వేళలో యేసుక్రీస్తు రొట్టె ముక్కను పాత్రలో ముంచి యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. వాక్యం పలుకుతుంది, ఆ రొట్టె ముక్కను అందుకొనంతనే సైతాను వాడిలో ప్రవేశించును, వాడు బయటికి వెళ్ళిపోయాడు, అది చీకటి వేళ అని వాక్యం పలుకుతుంది. ప్రియలారా, ఈ 3 వార్నింగ్ విని జీవితంలో తప్పు తెలుసుకోలేని యూదా ఇస్కరియోతు చివరికి ఏం చేశాడు మనకు తెలుసు. ప్రియలారా, ఆయన ఒక చెట్టు మీద, ఒక చెట్టు కొమ్మ మీద ఉరివేసి చచ్చాడు. ఈ యూదా ఇస్కరియోతు సంగతి మీ అందరికీ కథ బాగా తెలుసు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లా. కానీ నేను మీ ముందు తీసుకోవాలనుకున్న అంశం ఏంటంటే, అవకాశం ఇచ్చాడు, ఛాన్సెస్ వచ్చాయి,
కానీ అప్పుడు ఇదేది కూడా ఆలోచించలేదు, వార్నింగ్ తీసుకోలేదు, హెచ్చరికలు అంగీకరించలేదు, జీవితంలో పరివర్తన తీసుకురావటానికి ఆలోచన కూడా కలగలేదు. అందువలన చివరికి ప్రియులారా వాడే ఆ చెట్టు కింద యూదా ఇస్కరియోతు శవం పడ్డది. యూదా ఇస్కరియోతుకి యేసు క్రీస్తే ప్రత్యక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు అనుకుంటారు నాకెవరు వార్నింగ్ ఇస్తారని. ప్రియులారా, నీకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మీ జీవితంలో. కొన్నిసార్లు మీకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అమ్మ నాన్ననే మీకు వార్నింగ్ ఇస్తారు. కొన్నిసార్లు ఈ పని మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది నాకు ఇష్టం లేదు, ఇది మన ఇంటికి తగినది కాదు, ఇది మీ వయసుకి తగిన పని కాదు, ఇది పాపం, చేయకూడదు నానా, వద్దు నానా అని కొన్నిసార్లు హెచ్చరిక, వార్నింగ్ ప్రియులారా మీ తల్లిదండ్రుల నుంచే వస్తాయి. అది వింటారా? కొన్నిసార్లు ప్రియులారా మీకు వార్నింగ్ మీ తోడ్పుట్టువులే మీకు ఇస్తారు. మీ అన్నదమ్ముళ్ళు కావచ్చు, మీ అక్క చెల్లెలు కావచ్చు, మీ సొంత కుటుంబ సభ్యులే నీకు కొన్నిసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా వారు వార్నింగ్ ఇస్తారు. కానీ కొవ్వెక్కి కళ్ళు నెట్టికెక్కినప్పుడు ఈ వార్నింగ్స్ ఏమీ పట్టించుకో. అలా వార్నింగ్ ఇచ్చే వాళ్ళని శత్రువులుగా చూస్తారు, పగవాళ్ళుగా చూస్తారు. నాపై కుళ్ళుతో కుతంత్రాలతో వాళ్ళు అలా అంటున్నారని అనుకుంటారు. కానీ దాని వెనక్కి ఉన్న మంచితనం ఏంటో, మంచి ఉద్దేశం ఏంటో, దాని వెనక తల్లిదండ్రులకున్న తోడ్పుట్టువులకు నుండి ప్రేమ ఏంటో అది తెలుసుకోరు. కొన్నిసార్లు గురువులు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, బిడ్డలారా మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా వార్నింగ్ ఇస్తారు. ప్రియులారా, నా కౌన్సిలింగ్ పరిచర్య మినిస్ట్రీలో నేను ఇప్పుడు పేరు చెప్పకూడదు, కానీ నేను ఏమైనా చెప్తే ఆ సహోదరి కూడా ఇది వింటూ ఉంటారు కాబట్టి నేను చెప్పట్లా. ప్రియులారా, ఎన్నో రకరకాల వార్నింగ్స్ నేను కౌన్సిలింగ్లో కొంతమందికి ఇచ్చి వారిని నడిపించా. చాలామంది అది విని దాన్ని మంచిగా అర్థం చేసుకుని సీరియస్గా తీసుకుని జీవితాన్ని మార్చుకుని బాగుపడే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది చెప్పేటప్పుడు అది అర్థం చేసుకోకుండా చివరికి అన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆర్థికంగా అన్ని పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. కొంతమంది వారి సంసార జీవితాన్ని, భార్య భర్తల సంబంధాన్ని పోగొట్టుకున్న వారు నాకు తెలుసు. చివరికి విడాకులకి వెళ్ళిపోయే వాళ్ళు నాకు తెలుసు. కొంతమంది ఆ హెచ్చరికలు వాణిని తీసుకోకుండా వాళ్ళకున్న మంచి ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. కొంతమంది ప్రియులారా వద్దు 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 అనేటువంటి పెళ్ళిని, సంబంధాన్ని ఎవరి మాట వినకుండా పోయి పెళ్లి చేసుకుని పెళ్ళైన తర్వాత 6 నెలల, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల తర్వాత చేసుకున్న పెళ్ళిని గురించి ఏడుస్తూ బాధపడుతూ సంబంధం వద్దని, పారిపోవాలని, చచ్చిపోవాలని ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళు నాకు తెలుసు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, అందువలన ప్రత్యక్షంగా దేవుడిపై ఆకాశమును దిగివచ్చి తల్లి మరియమ్మకి మంగళవార్త చెప్పినట్లుగా ప్రియబిడ్డలారా, దేవుడు కానీ దేవదూతలు కానీ ప్రత్యక్షంగా దిగివచ్చి నీకు ఒకవేళ హెచ్చరిక కానీ, ఒకవేళ వార్నింగ్ కానీ, ఈ రోజులలో అలాంటి సంఘటనలు ఉండవు. కానీ దేవదూతలలాగా మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, మీ తోడ్పుట్టువులు కానీ,
గురువులు కానీ, దేవుని యొక్క సేవకులు కానీ, సేవకురాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా ఒకళ్ళు నీ జీవితములో ఒక దేవదూతలాగా దిగివచ్చి మాట్లాడేటప్పుడు తప్పు తెలుసుకోవటానికి, దేవుని మార్గానికి తిరిగి రావటానికి మంచి మనస్సు ఉంటే నీవు నీ జీవితాన్ని కట్టుకుంటావు. అది లేదంటే ప్రియబిడ్డలారా, నీవు చాలా చాలా వెల చెల్లించవలసిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు ఎంత వెల కట్టినా నీవు మళ్ళా దాన్ని తిరిగి సంపాదించుకోలేనంత దూరం నీవు వెళ్ళిపోతావు. ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో, అందరి చేతులెత్తే పరిస్థితిలో నీవు నిస్సహాయ అవస్థలో మిగిలిపోతారు. ఇటువంటి పరిస్థితులు ప్రియబిడ్డలారా వచ్చే అవకాశం జీవితంలో ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 అంశాలు అది ఒక మనిషిగా నువ్వు నీ మనస్సులో పెట్టుకొని నీవు ప్రయత్నిస్తున్నటువంటి మార్గాలు, లక్ష్యాలు. ఇవి అన్నిటినీ పైన ప్రియబిడ్డలారా ఒక వ్యక్తికి కావలసినటువంటి రెండవ శ్రేష్టమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే, నిన్ను గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్న ఒక దేవుడు ఉన్నాడు అని ఒక విషయం ఎప్పుడూ జీవితంలో మర్చిపోకూడదు. తల్లిదండ్రులకే పిల్లల గురించి ప్రణాళికలు లేవా? కనిపించిన తల్లిదండ్రులకే నా బాబు, నా పాప ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి ప్రియబిడ్డలారా అనేటువంటి ఎన్నో రకరకాల గోల్డెన్ ప్లాన్స్ వాళ్ళకున్నాయి. కానీ నిన్ను సృష్టించిన దేవునికి ప్రియబిడ్డలారా ఒక మంచి ప్రణాళిక ఉంది అని ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ప్రతి ఒక్క బిడ్డ జీవితములో ప్రియబిడ్డలారా మనకు కావాలి, అవసరం. దైవ విశ్వాసం కలిగి ఉన్నవాడికి, దైవభక్తి కలిగి ఉన్నవాడికి, దైవ ప్రేమ కలిగి ఉన్నవాడికి ప్రియబిడ్డలారా పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఇది. యెరెమీయా ప్రవక్త ద్వారా దేవుడు ఎంత చక్క చెప్పి ఉన్నాడండి. యెరెమీయా ప్రవక్త గ్రంథం 1:5 మాతృ గర్భ రూపం పొందిన మునపే నేను నీ ఎన్నుకుంటుని, నీవు జన్మించక మునపే జాతులకు ప్రవక్తగా నేను నియమించి తిని అని దేవుడైన యావే యెరెమీయా ప్రవక్తను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే యెరెమీయా ప్రవక్త గ్రంథం ప్రియబిడ్డలారా 29వ అధ్యాయంలో మనం 11వ చదివితే వాక్యం పలుకుతూ ఉంటుంది, నిన్ను గురించి ఒక బంగారు భవిష్యత్తు, ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి లక్ష్యం కలిగి ఉన్న దేవుడు నీకున్నాడని యెరెమీయా ప్రవక్త ద్వారా దేవుడు హామీ ఇస్తూ ఉన్నాడు, ప్రామిస్ ఇస్తూ ఉన్నాడు. ఒక నిరీక్షణ నీకోసం ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నాకు చాలా ప్రియమైనటువంటి ఒక వాక్కు రోమపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన ప్రణాళిక ప్రకారం పిలువబడిన వారికి జీవితంలో ఏది జరిగినా అవి అన్నీ కూడా మేలు కొరకై, మీ క్షేమం కొరకై మాత్రమే దేవుడు చెయ్యును అని మనకు తెలియను కదా అని చక్కగా పౌలుగా రాస్తూ ఉండే ప్రియబిడ్డలారా, ఇవి అన్నీ మనకు ఈ ఒకే ఒక అంశాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషిని గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అనేటువంటిది ఒక విశ్వాస సత్యం ప్రియబిడ్డలారా. బైబిల్లో ఉన్నటువంటి వరకు జుట్టంత మంది మరి బైబిల్లో ఉన్నారు. వీరందరి మన ముందు ఒక ఆదర్శమూర్తిగా ఉన్నారు బిడ్డలారా, ఒక ఉదాహరణగా ఉన్నారు. ఒక్కొక్కరిని గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక ప్రణాళిక. ఒక మనిషికి బేసిక్లీ జీవితంలో వారు పడుతున్నటువంటి ఈ 3 లక్ష్యాలు తర్వాత ప్రియబిడ్డలారా దాని పైన
దేవునికి నిన్ను గురించి ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం ఉంది అనేటువంటి ఒక విశ్వాసం ఒక వ్యక్తి జీవితంలో మనకి కావాలి, మనకి ఎంతో అవసరం ప్రియబడ్డారా. ఎందుకంటే ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఒక పాత పాట, కానీ ఇది వాస్తవమే. దేవుని ప్రణాళికలతో సహకరించి ముందుకు వెళ్తే ప్రియబిళ్ళారా, నీవు కళ్ళు మూసుకుని దేవుని నమ్ముకోవచ్చు. నాకు ఏది కలిగినా, నాకు ఏది వచ్చినా, నాకు ఏది రాకపోయినా అవి అన్నీ కూడా దేవుడు మేలు కొరకై మాత్రమే చేస్తాడు. నాకు 100% కాదు, 1000% ప్రియబిళ్ళారా నాకు గట్టి నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది ఈ ప్రణాళిక మీద. నేను కేవలం ఆ ప్రణాళిక మీద మాత్రం ఆధారపడుతూ జీవిస్తూ ఉంటాను. ఇది ఒక వ్యక్తి జీవితంలో కావాలి. మూడవది ఫైనలీ ప్రియబిళ్ళారా, చివరిగా అదేంటంటే మీ అంతిమ లక్ష్యం. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎక్కడికి చేరాలి, నా జీవితంకి అర్థం ఏమిటి, నా ఫైనల్ ఎయిమ్, నా గమ్యం ఏమిటి ప్రియబిళ్ళారా అని ఒక మనిషికి ఒక గురి, ఒక లక్ష్యం, ఒక గమ్యం ఒక మనిషికి కావాలి. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియబిళ్ళారా ఆ సహోదరి ఎంత చక్కగా మనకి పుణ్యత పౌలు గారు రాసినటువంటి వార్త ప్రియబిళ్ళారా ఎంత చక్కగా వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9, 2 వచ్చిన ఒకసారి మనం విందామా? పుణ్యత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9, 2 వచనాలు. వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వాని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పుణ్యత పౌలు గారి జీవితంలో ఆయనకు ఉన్నటువంటి అంతిమ లక్ష్యం ఏంటంటే నేను యేసు క్రీస్తుని పొందాలి, నేను యేసు క్రీస్తుని కలుసుకోవాలి. ఆ లక్ష్యము సాధించటానికి నా వెనక్కి ఉన్నటువంటి అన్నిటిని చెత్తగా భావిస్తూ ఉన్నాను. ఈ లోక సంబంధమైన అన్నిటినీ కూడా త్యజించి చెత్తగా భావించి నా లక్ష్యము సాధించటానికి నేను ముందుకు పరిగెడుతూ ఉన్నానని పౌలు గారికి తన జీవితంలో ఆయన పెట్టుకున్నటువంటి ఒక అంతిమ లక్ష్యం ప్రియబిళ్ళారా. పొలములో దాచబడినటువంటి నిధి అనేటువంటి ఉపమానం యేసుక్రీస్తు పలికాడు. అంటే అకస్మాత్తుగా పొలములో దాచబడిన ఒక నిధి ఒక మనిషి కనుక్కుంటే ఏం చేస్తాడు? వాడు వెళ్ళి సంతోషముతో తనకున్నవి అన్నిటినీ అమ్మేసి ఆ పొలం కొనుక్కుంటాడు. ఏ పొలములైతే దాచబడినటువంటి నిధి ఆయన కనుక్కున్నాడు. అనగా ఒక ఫైనల్ లక్ష్యం సాధించటానికి ప్రియబిళ్ళారా ఒక వ్యక్తి త్యజించవలసినది, త్యాగం చేయవలసినది చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే లక్ష్య సాక్షాత్కారములో సాక్రిఫైస్ కావాలి. ఉద్దేశం సాధించటానికి త్యాగక్రియలు అనుష్ఠించాలి. అందరిలాగా తిని త్రాగి తిరిగి ప్రియబిళ్ళారా ఈ కుక్క బజారుకు వెళ్ళినట్లు అటు వెళ్ళి ఇటు వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి జీవించిన ఏ ఒక్కడు కూడా ప్రియబిళ్ళారా ఉద్దేశం లక్ష్యం సాధించుకోలేడు. నా మనసులో ఒక ఉదాహరణ వెంటనే
వస్తూ ఉంది. బిడ్డలారా, నేను ఇది కొన్నిసార్లు నా ప్రసంగంలో చెప్పినటువంటి మాట. నా ఫ్రెండ్ ఒకడు ఈ సిటీలో సిటీ కేబుల్ ఆపరేటర్, నా ఫ్రెండ్, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఒకరోజు నాకు కాల్ చేసి, ఫాదర్ గారండి మీరు సెంటర్లో ఉన్నారా, మా బాబుకి చిన్న ప్రేయర్ చేయండి స్వామి అని అడిగారు. నేను రమ్మని పిలిచాను, వచ్చాడు. వాళ్ళు కొద్దిగా లేట్ వచ్చారు. ప్రేయర్ అయినప్పుడు ఆల్రెడీ లంచ్కి టైం అయింది. నేను చెప్పాను, కమ్ నాతో కలిసి మనం లంచ్ చేసుకుందాం అని చెప్పి నా ఫ్రెండ్ని, ఆయన కొడుకుని, ఇద్దరిని పిలిచాను. అంటే ఒక చిన్న అబ్బాయి. ప్రియులరా, అప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఉంది. ఫాదర్ గారండి, మీతో కలిసి ఒక లంచ్ చేయటం, భోజనం చేయటం నా జీవితంలో ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా నేను. కానీ సారీ ఫాదర్ గారండి, నేను ఇప్పుడు మీతో కలిసి నేను లంచ్ చేయలేను, భోజనం చేయలేను. ఎందుకంటే నా బాబుకి స్పెషల్ లంచ్, వాడేం తినాలో ఏం త్రాగాలో అని వాళ్ళ ఫిజికల్ ట్రైనర్ ఈ బాబుని ఎందుకు తీసుకొచ్చాడు, వాడికి నెక్స్ట్ డే ఢిల్లీలో నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్ ఉంది. దానిలో గెలవాలి, నేషనల్ స్కేటింగ్ టీంలో సెలెక్ట్ అవ్వాలి. ఇది ఆ అబ్బాయికి ఉన్నటువంటి లక్ష్యం. దానికి ఫిజికల్ ట్రైనర్ ఈ అబ్బాయి ఏం తినాలో ఏం త్రాగాలో అని చక్కగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఇటువంటి అన్ని రకాల భోజనానికి ఒక స్పెషల్ చక్కటి టైం టేబుల్ ఉందండి బిడ్డలారా. ఆయన అంటున్నాడు, నా మిస్సెస్ నా బాబు కోసము ఏమేమి కావాలో అన్ని చక్కగా చేసి పెడతారు ఫాదర్. నా బాబు బయట నుంచి ఏం తినడు, ఏం త్రాగడు. అంత క్రమశిక్షణలో ప్రియులారా ఎన్నో కార్యాలు సాక్రిఫైస్ చేస్తూ ఆ అబ్బాయిని ఈ నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ టీంలో సెలెక్ట్ అవ్వాలని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చక్కగా క్రమశిక్షణ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. చివరికి ఆ అబ్బాయికి నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సెలెక్షన్ వచ్చింది. ఆ కృతజ్ఞత తెలియచేయటానికి నా దగ్గరికి వచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు గమనించండి, మనందరికీ మన జీవిత లక్ష్యం సాధించాలంటే ఆ లక్ష్య సాక్షాత్కారం కోసం కొన్ని కృషి, కొన్ని తపస్సు, కొన్ని ఓర్పు, కొన్ని సహనము, కొన్ని సాక్రిఫైసెస్, కొన్ని వదిలిపెట్టాలి, కొన్ని త్యాగక్రియలు చేయాలి, కొన్ని సహనము కావాలి, కొన్ని ఇంద్రియ నిగ్రహణ శక్తి కావాలి. అందరిలాగా తిని త్రాగి తిరిగి, అందరిలాగా గంటలు టీవీ ముందు కూర్చొని, అందరిలాగా మీ మొబైల్ ఫోన్ అటుకోకి ఇటుకోకి కూర్చొని, అందరిలాగా బయటకు వచ్చిన ముచ్చట్లు పెట్టి, అందరిలాగా మందు తాగి, అందరిలాగా బీడీ తాగి, అందరిలాగా ఫ్రెండ్స్తో తిరిగి, ప్రియులారా నీ లక్ష్యం నువ్వు సాధించలేవు. లక్ష్య సాక్షాత్కారం కోసం ఏ త్యాగక్రియలు చేయాలన్నా అది చెయ్యాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీ ఫైనల్ అంతిమ లక్ష్యం, చివరి లక్ష్యం దేవుని సన్నిధిలో చేరాలని, యేసుక్రీస్తును చూడాలని, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆ పరలోక నిత్య నివాసములో నేను చేరాలని, అలాగే ఆ కిరీటం అంటే నేను పరిగెడుతున్న పరుగు పంతములో విజయం సాధించుకుని గెలుపు పొందిన వాళ్ళ కోసం యేసుక్రీస్తు తన రెండవ రాకలో ప్రసాదించబోతున్నటువంటి ఆ జీవ కిరీటం నేను పొందాలని పౌలు గారికి ఆ తపన, ఆ దాహం ప్రియబడ్డారా ఎంత శ్రేష్టమైనదో ఒకసారి 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియబడ్డారా 7-8 వచనములో మనం చూస్తూ ఉండగా వాక్యం పలుకుతుంది, నేను దాన్ని మాత్రమే లక్ష్యం పెట్టుకుని నా జీవిత పరుగు పందాన్ని నేను ముందుకు నడిపిస్తూ ఉన్నాను. విశ్వాసముతో నా పరుగు పందాన్ని ముగించి నేను ఆ జీవ కిరీటం పొందటానికి నేను ఆతురతో వేంచేసి ఉండనానని పౌలు మాట్లాడుతున్నాడు. చదువుతామా 2వ తిమోతి రాసిన పత్రిక
4వ అధ్యాయము 7, 8, 2 వచనాలు. నేను మంచి పోరాటమును పోరాడి తిని, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, నా పరుగు పంతని ముగించి తిని, విశ్వాసమును నిలుపుకుంటిని. విశ్వాసము నిలుపుకుంటిని. ఇప్పుడు నా కొరకై పందెము బహుమానం వేచి ఉన్నది. పంత బహుమానం వేచేసి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు, ఆ నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. ఆ రోజులో నాకు ప్రసాదించును. నాకే కాదు, నాకే మాత్రం కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి, ప్రేమతో వేంచేసి ఎదురు చూస్తున్న వారికి అందరికీ అనుగ్రహించును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక చిన్న ప్రశ్న. ఈ వాక్యం అంటే మీరు ఎంతమంది మీ జీవితములో సాటిస్ఫాక్షన్, సంతృప్తి కలిగి ఉన్నారు అని ఒక్క క్వశ్చన్ అడగండి. నీవు చేస్తున్న ఉద్యోగములో కావచ్చు, నీవు చేస్తున్న చదువులో కావచ్చు, నీవు చేసుకున్నటువంటి వివాహములో కావచ్చు, నీవు కలిగి ఉన్న పిల్లల విషయములో కావచ్చు, ఏమైనా కానీ నీ ఇప్పుడు ఏ జీవిత అంతస్తులో ఉన్నారో, నీ ఇప్పుడు ఏ జీవిత పరిస్థితుల్లో ఉన్నారో, నీ ఇప్పుడు ఏం చేస్తున్నావో, ఎక్కడ ఉన్నావో, నా ప్రశ్న ఒక్కటే ప్రియబిళ్ళారా, గుండె మీద చేయవేసి ఒక్క ప్రశ్న అడగండి ప్రియబిళ్ళారా. ఏంటంటే, ఆర్ యు హ్యాపీ, ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీకు సంతృప్తి ఉన్నదా? నేను ఏదైతే సాధించి ఉన్నానో, ఏదైతే నేను పొంది ఉన్నానో, ఏదైతే నేను కలిగి ఉన్నానో, ఏ జీవితం అయితే నేను ఎన్నుకున్నానో, జీవిస్తూ ఉన్నానో, ఈ జీవితంలో నాకు సంతృప్తి ఉన్నదా లేదా? నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నదా లేదా? హాయిగా సంతోషముతో మంచమకి పడుకుని ప్రశాంత నిద్ర నేను పొందుకునేటట్లు అటువంటి ఒక సంతృప్తి, ఒక సంతోషం, ఒక ఆనందం, ఏ సాటిస్ఫాక్షన్ నీ జీవితంలో ఉందా లేదా? అది ఉంటే నీవు ఇన్నాళ్ళు జీవించిన జీవితము ప్రియులారా ఒక విజయవంతమైనటువంటి ఒక జీవితమే. అది లేకపోతే నీ జీవితంలో ఎన్నెన్నో పొరపాట్లు అయ్యాయని, ఇది చెయ్యకుండా ఉండే బాగుండేదని, అక్కడికి వెళ్ళకుండా ఉండే బాగుండేదని, మనసులో ఎక్కడో ఒక మూలలో ఒక బాధ, జీవిత యాత్రలో ఎక్కడో ఒక దారిలో ఒక పొరపాటు, పోగొట్టుకున్నటువంటి వేదనలు, పాడు చేసినటువంటి ఎన్నో అవకాశాలు, దేవుడు కలుగజేసినటువంటి బంగారాన్ని కాళ్ళతో తోసివేసినటువంటి, తన్నిపడేసినటువంటి కొన్ని సంఘటనలు నీ జీవితాన్ని వేధిస్తూ ఉన్నాయా? ఒకసారి ఆలోచించుకో. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి వారి జీవిత ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ మరణం నేను తీసుకుని పోవటానికి దేవదూతలు దిగి వచ్చినప్పుడు, కళ్ళ ముందు మరణం కనిపించినప్పుడు ప్రియబిళ్ళారా, అది చాలా భయానకరమైనటువంటి ఒక సమయం. ఎందుకంటే చనిపోవటం ఎవరికి ఇష్టము లేదు, ఎవరికి ఇష్టము లేదు. కానీ వన్ డే ప్రియబిళ్ళారా, నీవు ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని, నీ శరీర సంపదలను, నీ యొక్క రక్త సంబంధికులను, నీవు సాధించినటువంటి, పొందినటువంటి అన్నిటినీ, నీ కట్టుకున్న ఇంటిని, నీవు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను, నీకున్న రక్త సంబంధికులను అందరిని వదిలిపెట్టి ఒంటరిగా ఒక్కదానవే ప్రయాణమై ఒకరోజు నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నేను చెప్పాను కదా,
ఈరోజు ఈ ప్రపంచములో జీవిస్తున్న వాళ్ళ కంటే ఎక్కువగా సంఖ్యలో జీవించి మరణించిన వాళ్ళే ఉన్నారు. గతించిపోయిన వాళ్ళ సంఖ్య జీవిస్తున్న వాళ్ళ సంఖ్య కంటే అధికముగా ఉన్నది. ఆ గతింపులో వంటే నువ్వు కూడా కలిసిపోతావు. నిన్ను గురించి ఎక్కువగా పోతే నీ పిల్లలు, ఏదో ఎక్కువగా ఆలోచిస్తే మ్యాక్సిమం నీ మనవుడా మనవరాలు వరకే నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటారు, అంతే. ఆ తర్వాత నీవు గాలిలో కట్టుకున్నటువంటి ఒక క్యాసెల్ లాగా, నీళ్ళ మీద గీసినటువంటి గీతలాగా నీవు ఎవరి మనస్సులో కూడా లేకుండా అప్రత్యక్షమైపోతావు. అంటే నిన్ను గుర్తుంచుకున్నది కేవలం 2 తరాలే, కేవలం 2 తరాలే బిడ్డలారా. ఇంకొక 3వ తరం నిన్ను గుర్తుంచుకోవటం అసంభవం. 2 తరాల వరకే నీకు గుర్తింపు. ఎక్కువగా పోతాయి నీ పిల్లలు లేదా నీ మనవుడు మనవరాలు. నీ ముని మనవరాలకు వచ్చినప్పటికల్లా, ముని మనవుడికి వచ్చినప్పుడల్లా తాతయ్యని ఎవరికి గుర్తుండకపోవచ్చు. ఎంతమంది మీ ఇంట్లో మీ తాత ముత్తాతల ఫోటోలు పెట్టుకుంటారండి? ఈ ముసడ ఫోటో ఎందుకు లేని చెప్పి మీ ముని మనవుడు ముని మనవ వచ్చినప్పుడు అలా తీసి పడేస్తారు. ఎక్కువ పోతే పెట్టుకున్నది మీ అమ్మ నాన్న ఫోటో పెట్టుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పెట్టుకుంటారు, అంతే తప్ప ఇంకొక 3వ తరములు వచ్చినప్పుడు వీళ్ళరా నీ ఫోటోలు కూడా ఉండవు. అప్పటి వరకు గోడకి కూర్చుంటావు హాయిగా, తర్వాత గోడ మీద కూడా నువ్వు ఉండవు. ఇంతే జీవితం, ఇంతవరకే జీవితం. అందువలన దేవుడు ప్రసాదించిన జీవితం ఉన్నంతసేపు, ఉన్నంతకాలం ప్రియులారా, ఆ సాటిస్ఫాక్షన్, ఆ సంతోషం, ఆ సంతృప్తి, ఆ ఆనందం నీకు కావాలండి. ప్రియులారా, మంచి ఆయురారోగ్యం కలిగి ఉండాలంటే నీకు ఒక మంచి మనస్సు ఉండాలి, సంతృప్తితో కూడిన మనసు ఉండాలి, ప్రశాంతతతో కూడిన మనసు ఉండాలి, సంతోషం ఉండాలి, హృదయములో మనస్సమాధానం ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. అది రావాలంటే ప్రియపిల్లారా, నేను ఇప్పుడు చెప్పినట్లు ఈ లక్ష్యం అవసరం కావాలి. అది సాధించుకుంటే ఇంకా మరణం వరకు ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ప్రియులారా, ఒకరితో చెప్పిన, నేను 2003వ సంవత్సరం నా జీవిత ఫైనల్ ఆ లక్ష్య సాక్షాత్కారం నేను సాధించాను. 2003వ సంవత్సరం మే నెల 3వ తారీఖున శనివారం ఉదయం 10 గంటలకి నా ఫైనల్ గోల్ని, ప్రియులారా, ద లాంగ్ స్టాండింగ్ గోల్ని నేను సాధించాను. ఈ రోజు వరకు కూడా ఆ మధురమైనటువంటి స్మృతి, ఆ జ్ఞాపకం, ఆ రిమెంబరెన్స్ నా మనసులో ఉంది. నాకు రేపు అని ఒక రోజు లేకపోయినా ఈరోజు చచ్చిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. హ్యాపీ. ప్రియులారా, ఈ సాటిస్ఫాక్షన్ మనకి ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆయన మనకు ప్రసాదిస్తారు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువున దేవా, జీవిత గమ్యం, జీవిత లక్ష్యం, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్, ఈ యొక్క పరిశుద్ధ వాక్య పరిచర్య సమయంలో ధ్యానించినటువంటి మీ బిడ్డల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం.
దేవా, ప్రతి ఒక్కరిని గురించి నీ కలిగి ఉన్నటువంటి ప్రణాళిక సకాలం జరిగి తీరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. శారీరక కోరికల వలన, లౌకిక ఆసక్తుల వలన, ప్రాపంచిక వ్యసనాల వలన, స్వార్థపు ఆలోచన వలన, సైతాన ప్రభావాల వలన జీవిత గమ్యం, జీవిత ఫైనల్ లక్ష్యం మర్చిపోకుండా ఈ బిడ్డలు నిన్ను మాత్రమే అంటిపెట్టుకుని నీ ప్రణాళికలతో సహకరించి ముందుకు సాగటానికి వారికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ జీవితము కానీ ఈ లోకములో ఏది కూడా శాశ్వతం కాదు అని, మనిషి జీవితం నీటి బుడగ వంటిదని, అది ఆవిరిలాగా మాయమైపోతూ ఉంది అని, నైమిషికమైన ఈ జీవిత లక్ష్యం ఏంటో అని ఈ బిడ్డలు తెలుసుకుందుగా కానీ ప్రార్థిస్తాం. ప్రభువా, ఈ వాక్యాన్ని విని ఆలగించి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలు వారి జీవితములో ఉన్నటువంటి స్వల్పకాల లక్ష్యాన్ని, దీర్ఘకాల లక్ష్యాన్ని, అంతిమ లక్ష్యాన్ని మర్చిపోకుండా అనుదినం దాన్ని అంటిపెట్టుకుని జీవింతురుగాక. జీవిత యాత్రలో తుది సమయములో, అంతిమ సమయములో మీ దూతల సమూహములో వీరిని కూడా చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నత గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, అర్పణ సమయము. ఈ పరిశుద్ధ బలి భోజులు అప్పద్రాక్షరసములు కానుకగా అర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాసంలో పాల్గొంటున్న మీరు జీవిత గమ్యం మర్చిపోయే మీ కుటుంబ సభ్యులు ఉంటే వారిని, నీకే ఆ లక్ష్యం నీ మర్చిపోయి ఉంటాయి, ఆ లక్ష్య సాక్షాత్కారం కోసం మీ పిల్లలని, మీ మనవును మనవరాలని, నీ భార్యని, నీ భర్తని, నీ వ్యక్తిగత జీవితాన్ని, మన అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిశుద్ధ బలిభోజులో కానుకగా వారందరినీ అర్పించండి. ఈ పరిశుద్ధ బలిభోజులో నేను మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను, గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను చేకొనుము స్వామి, దీవించుము. చేకొనుము స్వామి, దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనంలో కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనంలో కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబాలు ఉన్నాయి. బర్త్డే కొని ఆడుతున్న వారు ఉన్నారు. కరోనా మహమ్మారిని స్వస్థత కావాలని కోరుకున్న వారు ఉన్నారు. వీసా, పాస్పోర్ట్ రావాలని కోరుకున్న వారు ఉన్నారు. అలాగే బిడ్డలారా,
బిజినెస్, వ్యాపారం, వ్యవసాయం అన్నిటి కోసం పూజలు పెట్టించిన వారు ఉన్నారు. జీవిత గమ్యం, జీవిత లక్ష్యం సాధించాలని, గురి సాధించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో కోరుకున్న వారు ఉన్నారు. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న మీరందరూ కూడా మీ ప్రార్థనలు, విన్నపాలు అన్నీ కూడా ప్రభు సన్నిధిలో కానుకగా అర్పించి మనం ప్రార్థిద్దాం. ఏలూరులో ప్రారంభించబోయే ధ్యాన బడక మందిర పనులు, ఏర్పాటులు అన్నీ కూడా దేవుడు విజయవంతంగా చేయాలని, ఆ కుటుంబాలను, కుటుంబ సభ్యులను, ఉద్దేశ లక్ష్యాలను దేవుడు నెరవేర్చాలని ఈ పరిశుద్ధ బలి భోజనం మనం ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారి మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ ఉద్దేశ లక్ష్యాన్నిటినీ కూడా ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించి పాపముల వలన మీకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన బిడ్డల్ని శిక్షించినను దయతో మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా వారిని రక్షించిదివి. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచూ ఉన్నారు, అధిపతులు ఆరాధించుచూ ఉన్నారు, శక్తివంతులు వణకుచూ ఉన్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులను, భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉత్పొంగుచు నీ స్తుతులను నిరంతరం పాడుచూ ఉన్నారు. వారులతో మా స్వరం ఏకము చేసి నిన్న దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హోసాన్నా. ప్రభు నామంన వేంచేయు వారు ధన్యులు. మహోన్నతంన హోసాన్నా. బిడ్డలారా, సాధ్యమైతే ఈ నడు పూజ సమయంలో ఈ దేవుని పరిశుద్ధాత్మ బుద్ధి, జ్ఞానము, మంచితనము, దైవభక్తి, దైవ ప్రేమ, దైవ విశ్వాసము, అంతిమ లక్ష్యమైనటువంటి పరలోక రాజ్యం వారసులుగా నిన్ను చేర్చాలని, ఆ దేవుని ఆత్మ నిన్నును, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నడిపించాలని, దేవుని ప్రణాళికల నుండి నీవు కుడి ఎడమలకి వైదొలగిపోకుండా ఆ ఆత్మ సరైనటువంటి జ్ఞానం ఇచ్చి నడిపించాలని గురువులు హస్తము చాచి పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిస్తూ ఉండగా, ఆత్మస్వరూపిన దేవుని ప్రభావం మీ ఇంట్లో ఉన్న, ఆన్లైన్లో ఎక్కడ మీరు ఈ మాసంలో పాల్గొంటున్నా మీ అందరిపై దిగిరావాలని విశ్వాసముతో మాతో ఆత్మలు ఏకీభవించి ప్రార్థించండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితముసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మమ్మందరినీ మరొకసారి పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి ఉద్దేశ శుద్ధి కలిగిన నీ ప్రణాళిక ప్రకారం జీవిస్తున్న బిడ్డలుగా వీరిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల ఆంతోనీ అగ్రపీఠాధిపతులు, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను మీరు పేరు పెట్టి పిలిచి ఎన్నుకున్న మీ సేవకులు సేవకులందరూ ఏ ఉద్దేశం కోసం దేవుడు వారిని దేవుని పిలుపు ఇచ్చి పిలిచారో దానికి తగిన పవిత్రతలో యథార్థమైన దేవుని సేవకులుగా సేవకురాలుగా సంఘాన్ని, ప్రజలను, కుటుంబాలను దేవుని ప్రణాళికలో సరిగా నడిపించే మంచి నాయకులుగా గురువులను, మఠగన్యులను, బిషప్పులను అభిషేకించి నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. దేవా, ఉద్దేశ లక్ష్యము మర్చిపోయి నీ పవిత్రమైన సేవ నుండి వైదొలగి లోకాశలకి, శరీర కోరికలకి, పాప ప్రభావాలకి, నైతిక విలువలు కోల్పోయినటువంటి సేవకులకి, సేవకురాలకి పాపబోధం పశ్చాత్తాపం కలిగించి
వారిని మాటలయందు క్రియలయందు నిజమైనటువంటి సేవకులుగా అభిషక్తులుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్ధానమగుదుమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా దేవా కరోనా మహమ్మారి వలన చనిపోయినటువంటి కోట్ల మంది మనుషుల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అకస్మాత్తుగా చనిపోయిన వారి ఆత్మలను కనిపెట్టుకుని తెలుసో తెలియక వారు చేసిన పాపముల దోషములు మన్నించి వారిని అక్షయ సౌభాగ్యమనకు వారసులుగా ఆ అంతిమ లక్ష్యములో వారిని చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. చనిపోయిన వారిని ఒక్కసారి కూడా చూడలేక వారిని భూస్థాపితం చేయటానికి అవకాశం దొరకక ఒక్కసారి కూడా కోల్పోయిన వారిని పట్టుకుని ఏడవటానికి కూడా ఛాన్స్ లేక చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను గురించి గుర్తించుకొని వేదనలో బాధలో కన్నీటిలో ఉన్నటువంటి రక్త సంబంధికుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. వారిని ఓదార్చండి ప్రభు అని ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారిలో పీడింపడుతున్నటువంటి బిడ్డలకి స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. ఈ మహమ్మారిని మా నుండి మా దేశం నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సేవ చేసిన డాక్టర్లకి, వైద్య సిబ్బందులకి, నర్సులకి, ఆరోగ్యకర్తలకి, పోలీసులకు, రాజకీయ నాయకులకు సంరక్షణను, మంచి బుద్ధి, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా యువకుల కోసం ప్రార్థిస్తున్నాం. చదువుతున్న విద్యార్థుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఉద్దేశ శుద్ధితోనూ సరైనటువంటి జీవిత లక్ష్యములోను వారి ముందుకు తిరగటానికి వారిని నీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన సాయం కోరినటువంటి అనేక మందిని, మరి ముఖ్యంగా మా ప్రార్థన టీములో ఉన్న కుటుంబాలను స్పెషల్లీ మేము మీ సన్నిధిలో సమర్పిస్తున్నాను ప్రభువా. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి ఉద్దేశ లక్ష్యాలు మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. ఈ మాసంలో పాల్గొంటున్న ఈ బిడ్డల వేదనలు, బాధలు, కన్నీరు, నిరాశ, నిస్పృహలు అన్నిటినీ పోగొట్టి నిజమైనటువంటి శాంతితోనూ సమాధానముతోనూ ఉద్దేశ శుద్ధితోనూ నిరీక్షణలోను వారు జీవించలాగున వారిని కరుణించండి. ఒకరోజు మేము కూడా మా ఈ జీవిత యాత్ర ముగించి, మా పరుగు పందెం ముగించి ఆ అంతిమ లక్ష్యం సాధించుకునేలాగున మమ్మల్ని నడిపించమని, అక్కడ ఒకరోజు సకల పునీతులతోనూ మోక్షవాసులతోనూ హతసాక్షులతోనూ కలిసి నిన్ను నిరంతరము ఆనందించు స్తుతించు భాగ్యం పొందినట్లుగా చేయమని ఈ మా ప్రార్థనలను మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డలారా, నాతో కలిసి రెండు చేతుల పైకి లేపి ఆ తండ్రి దేవుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మలో మనం స్తుతించి ప్రార్థిద్దాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రెండు చేతుల పైకి లేపి భగవంతుని తండ్రి అని పిలుచు భాగ్యం యేసుక్రీస్తు మనకు ప్రసాదించి ఉన్నాడు. ఆయన మనకు తండ్రి అని, మనమందరం ఆయన బిడ్డలమని విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రణాళిక ప్రకారం మమ్మల్ని నడిపించుము. ఈ మాసంలో పాల్గొన్న ఈ బిడ్డలు, వారి కుటుంబ సభ్యులు శోధన, బలహీనతలు, నిరాశ, నిస్పృహలు, వేదనలు, బాధలు, జీవితంలో పోగొట్టుకున్నటువంటి అవసరాలు, అవకాశాల గురించి పడుతున్నటువంటి వేదన అన్నిటినీ వారి నుండి పూర్తిగా తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. సైతాను కలిగించు అన్ని రకాల మందదందుల చేతపళ్ళ ప్రభావాల నుండి మీ బిడ్డల్ని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. గురుడితనం కలిగించు సైతాను అంతకారము యేసుక్రీస్తు వాక్య వెలుగులో తొలగింపబడునుగాక. మీ మోక్షానందమును మా రక్షకుడును యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నాను అని మీ అపోస్తలుడు వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను, బలహీనతలను, మా బుద్ధి లేనితనమును, మా పొరపాడులను పాటింపగా ఈ బిడ్డలందరికీ నీ పట్ల ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను కటాక్షింపు. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు శాంతిని, సమాధానమును, సంతృప్తిని అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మనందరి పాపములు, శాపములు శిలువపై పరిహరించి నిత్య నివాసానికి ఉన్న మార్గాన్ని మన కోసం తెరచిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థించుదము.
యేసయ్యా నీ కలువరి యాగబలిని స్మరించుకుంటూ మేము అర్పించిన పరిశుద్ధ బలి మీకు స్వీకార్యమగునుగాక. నా శరీరం భుజించిన రక్తం పానం చేయు వారికి నీవిచ్చిన శాశ్వత బహుమానం ఈ మాసలో ఆధ్యాత్మిక పాల్గొన్నటువంటి బిడ్డలు పొందుదురుగాక. ఆమేన్. దేవా, ఈ పరిశుద్ధ బలిపీఠం మీద మేము అర్పించినటువంటి మా అర్పణలను, మా ప్రార్థనలను, ఈ బిడ్డలందరి విన్నపాలను, నివేదనములు మీ దూతలు దేవుని పరిశుద్ధ సింహాసనం ముందు తీసుకుని పోవునుగాక. ఆమేన్. మేము ఎవరెవరి కోసం ప్రార్థన చేసుకున్నామో వారందరి మీద, మంచివారును చెడ్డవారిని చూడకుండా అందరిపై నీ దీవెనలు, ఆశీర్వాదములు, మంచి బుద్ధి, మంచి ఆలోచనను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. జీవిత గమ్యం మర్చిపోయిన వారికి ప్రభువా, వారి జీవిత గమ్యానికి తిరిగి వచ్చేలాగున నీ నడిపింపు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని, మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియబిడ్డలారా, ఈరోజు ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న వాక్యాన్ని ఆలకించిన మీకు దేవుడు ఒక మంచి గమ్యం, ఒక మంచి గురి, ఒక మంచి లక్ష్యం మీ పిల్లలకి ప్రసాదించాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్లను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. రాళ్లను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు